ఈ సృష్టికి లోబడుతుంది. ప్రధానమంత్రి కంటే ఉండే అధికారం ఎవరికి? రెండోది అంటే దేవుని బిడ్డలకే. ప్రధానమంత్రి కంటే గొప్పవాళ్ళు ధన్యులు అంటే ఎవరు తెలుసా? మనమే. మనము ఎవరికి చేయి తప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు. బీదలైన మీరు ధన్యులు అన్నాడు దేవుడు సానంతంగా. కాబట్టి ప్రేమికులారా, దేవుని కానిచ్చి దయ్యముల మీద శక్తియు అధికారమును సంపాదించుకోవాలని దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. ప్రార్థనలో బలంగా ఉండండి, విశ్వాసంలో బలంగా ఉండండి, మీ ఇంటిలో రక్షించుకునే విషయంలో బలంగా ఉండండి. ఎందుకు అంత బలహీనంగా అయిపోతారు మీరు? ప్రేమికులారా, మూతిచ్చిన దేవుడు అన్నం పెట్టడా? ఎందుకు సిద్ధ చేస్తున్నారు మీరు? కాబట్టి ప్రభు మార్గంలో నమ్మకము కలిగి ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి. తగిన సమయమందు ఆయన కార్యము చేస్తాడని నమ్మకము కలిగి ఉండండి. ఏమి జరిగినా అవి దేవుని చిత్తము కొరకే అని అనుకోండి. మా ఇంట్లో ఏమి జరిగినా సరే అది దేవుని చిత్తమని నేను గ్రహిస్తాను, అది దేవుని సంకల్పమే అని నేను గ్రహిస్తాను. అది రావడం వలన, ఆ సమస్య రావడం వలన ఇంకా మనము బలము పొందాలి, ఇంకా మనము శక్తి పొందాలి, ఇంకా ఆత్మ పొందాలి, ఇంకా పౌరుషం కలిగి ప్రార్థన చేయాలని అనుకుంటాము తప్ప ఎంత మాత్రము కుంగిపోవాల్సిన అవసరము లేనే లేదు. దేవుని శక్తినోడు ఎన్నడూ కుంగిపోడండి. దేవుని ఆత్మ బలంగా ధరించుకున్నవాడు ఎన్నడూ పడిపోడండి. విశ్వాసముతో ఉంటాడు. ఏరే వైపు తన మనసును పెట్టడు, ఏరే వైపు తన ఆలోచన పెట్టడు. ప్రభు మార్గంలోనే నమ్మకంగా ఉంటాడు, దేవుని శక్తిని పొందుతాడు. మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 14:30 త్వరగా చదవండి. 14:30. గాలిని చూసి భయపడి మునిగిపోయి ప్రభువా నన్ను రక్షించుము అంటున్నాడు. చూసావా, గాలికి భయపడే వాళ్ళేరా. ఒక ఆయన నా దగ్గరికి వచ్చింది, ప్రార్థన చేయమంటుంది. ఏం ప్రార్థన చేయాలంటే గాలి సోకిందంట. ఏం గాలి అమ్మా? ఏం గాలి? ఫ్యాన్ గాలా, ఏసీ గాలా, కూలర్ గాలా, టేబుల్ ఫ్యాన్ గాలా, దేవుని గాలా? చెప్పండి. గాలి సోకిందంట. దానికి గద 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 వణుకుతారు. వణకాల్సిన అవసరం లేదండి, గాలికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు కూడా పేతురు దేనికి భయపడి చెప్పండి? గాలిని చూసి భయపడి మునిగి మునిగిపోయాను. బాగా సుట్రగా ఇటు వచ్చిందనుకో, తిరుగుతుందంటే అప్పుడు మేము చిన్నప్పుడు కూడా చెప్తున్నామండి, తు అనేవాళ్ళం. సాతాన్ అనే దయ్యం అనేవాళ్ళం. అక్కడే కావాలి. ఇప్పుడైతే ఆ సుడిగాలి నోరు మీ అనాలా, సుడిగాలి అక్కడ ఓ అనాలా. దానికి భయపడకూడదు. పేతురు చనిపోయిన మనిషి తిరిగిన లేపిన శక్తి, దేవునితో కలిసి నడిచిన వ్యక్తి, 5 రొట్టెలను 2 చేపలను అద్భుతం చేసినప్పుడు తిన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చూసి భయపడి చెప్పండి? గాలిని చూసి భయపడినారు. అమ్మా, మీరు కూడా భయపడతారా? ఆయనకు గాలి పట్టిందంట. గాలి తండ్రి, ఇంట్లో పోతా తండ్రి, వాకి వేసుకొని లోపలే ఉంటా. ఇంకా బయటికి రాను, గాలి. అల్ప విశ్వాసి, భయపడద్దు. దేవుడు కూడా ఏమంటున్నాడో మనం ఒకసారి చూద్దాం. అక్కడే చదవండి. కింద చూడండి. వెంటనే చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేశించితివి, ఎందుకు భయపడుతుంది? అల్ప విశ్వాసులారా,
ఆనాడు అల్ప విశ్వాసులు ఉన్నారు, ఈనాడు అల్ప విశ్వాసులు ఉన్నారు. ఇంకా ఎవరికన్నా అల్ప విశ్వాసం ఉందా? ఇంకా ఎవరికన్నా భయం ఉందా? భయం భయం భయం. ఇంకా మీలో దేవుని శక్తి లేదు. భయం ఉందంటే మీలో దేవుని శక్తి లేదు. దేవునికి ఆత్మ లేదు, విశ్వాసం లేదు, పట్టుదల లేదు, దేవుడు ఉన్నాడనే ధైర్యం మీకు లేదు. అల్ప విశ్వాసులకు ఉన్నారు, అల్ప విశ్వాసులకు ఉన్నారు. అల్ప విశ్వాసులారా, భయపడద్దండి. ఒక 2 రోజులు ఇంట్లో కూర్చొని బాగా ప్రార్థన చేయండి. ఎంత శక్తి వస్తుందో తర్వాత నువ్వు నాకు చెప్పు. అమ్మా ఇంటున్నారా? అయ్యా పురుషులారా ఇంటున్నారా? 2 రోజులు అన్నం మానేసి నీళ్ళు మానేసి 2 రోజులు ప్రార్థన చేస్తూనే ఉండు. నువ్వు ఎంత శక్తి వస్తుందో నీకే తెలుసు. నువ్వు దేనికే నిలబడకపోతే అప్పుడు. కాబట్టి గాలిని చూసి అంత చేసిన పేతురు భయపడి కిందపడి మునిగిపోతూ ఏమంటాడు? ప్రభువా నన్ను రక్షించు, రక్షించు, రక్షించు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, భయపడితే పడిపోతావు, భయపడితే మునిగిపోతావు, భయపడితే దయ్యం వస్తుంది, భయపడితేనే దయ్యం వచ్చేది, విశ్వాసం లేకపోతేనే దయ్యం వచ్చేది. కాబట్టి ప్రేమ చెప్పారా, భయపడకండి, భయపడకండి, ఏమీ చింత పెట్టుకోవద్దండి. పౌరుషం కలిగి ఉండండి, ధైర్యం కలిగి ఉండండి. మీ భారము దేవుని మీద మోపండి. ప్రేమ చెప్పారా, గాలిని చూచి భయపడి మునిగిపోయాను. మునిగి సాగి ప్రభువా నన్ను రక్షించు అని ఏం చేశాడు?